నన్ను కనిపించిన నా తండ్రికి భయపడతాను. తర్వాత నా విద్య నేర్పి నా గురువుకు భయపడతాను. ఇంకెవరికి నేను భయపడను. అది కూడా నేను ఒక డ్రైవర్ని. ఎంతో దీనిగా నడుపుతాం బళ్ళు. అదే దేశానికి జవాన్ ముఖ్యం, అన్నదాతకి రైతు ముఖ్యం, ఆ తర్వాత మూడో కేటగిరీ మా డ్రైవర్ ముఖ్యం. బండి జవాన్ తీసుకెళ్ళాలన్నా డ్రైవర్ కావాలి, రైతులు పండించిన పంటను తీసుకెళ్ళాలన్నా డ్రైవర్ కావాలి. అలాగని మా డ్రైవర్ చిన్న చూపు చూడకండి. కూలాడితే కుండాడదు మా ఇంట్లో. అలాగని చెప్పేసి మమ్మల్ని నమ్మి మా ఓనర్ గారు ఎన్నో లక్షలు పెట్టి కొన్న బండిని మాకు అప్పచెప్తున్నారంటే ఎంతో ప్రాణప్రదంగా మేము తోలుతాం. అది మా ఓనర్ గారు మాకున్న ఇచ్చిన విలువ. ఆయన లేకపోతే మేము లేవు, ఆయన లేనిదే మేము లేవు. అది మా ఓనర్ గారు లేకపోతే మేము లేవు. ఆయన వల్లే మాకు 5 నోట్లోకి వెళ్తున్నాయి. కూలాడితే కొందరు వ్యక్తులు మేము. మాకంటూ రూపాయి పాపాయి అంటే ఏముండదు. కానీ డ్యూటీలు ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాం. ఇంటికి ఎప్పుడు వస్తావో మాకు తెలియదు. కానీ ఒక్క విజయం ముందే మా చీటీ రాసి పెట్టుకున్నాం. ఎలా తెలుసా? చనిపోయేటప్పుడు బండి మీద ఉండాలి మా మీసం. మా మీసంతో తిప్పుకుంటూనే మా బండి మీద మా చావు చావాలి. అదే రథసారథి. సూర్యదేవుడి భగవానుడికి రథసారథి ఎలాగో మేము ఎలాగమ్మ. మమ్మల్ని గుర్తించండి. మా చావు ఎప్పుడు మా ఎదురనే ఉంటుంది, కానీ రానవు. అది వెనకాతలో ఎంతోమంది మమ్మల్ని తిప్పుతాం మేము. వాళ్ళందరూ చావు కన్నా ముందు మేము కాపాడేది మేమే. మమ్మల్ని గుర్తించండి ప్లీజ్, యాక్సెప్ట్ చేయండి అంతే. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్.